సో ఆ ఒక్క షాట్కి ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ 1000 రూపాయలు అలా ఇచ్చేసి వచ్చారు. తర్వాత ఒక పవర్ఫుల్ డైలాగ్ అనిపించింది కదా ఆ సాంగ్ని చూసి. అలాంటి వన్ వర్డ్ డైలాగ్ ఏమైనా ఉన్నా కానీ కామెంట్ సెక్షన్ అయితే ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సగర్వంగా కాలర్ ఎగరేసి సాంగ్ గురించి అయితే ప్రమోట్ చేసుకోవచ్చు. 110% నేనైతే రాసిస్తున్నాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. సో పవన్ కళ్యాణ్ గారి 5 స్టార్ సాంగ్ చూసిన వాళ్ళు నచ్చితే ఈ వీడియోని కూడా లైక్ చేసి చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఈ వీడియో అనేది 1,00,000 వ్యూస్కి అయితే వెళ్ళాలి. సో అంత రీచ్ అయితే ఉంటే మనం చెప్పేది అంతమందికి అయితే ఉంటుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు సాంగ్ చూసిన వెంటనే అనిపించిన కొన్ని లైన్స్ అయితే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నాకేమనిపించిందో నేను చెప్తాను. సాంగ్ ఎలా ఉందంటే అతని చూపుకి ఫైర్ కూడా ఫీర్ అయిపోయింది. సాంగ్ చూస్తున్నంత సేపు చావు అంటే ఇలాగ ఉంటుందేమో అనిపించింది. సాంగ్లో అతని నడకకి నా 60 కేజీల శరీరం భయంతో వణికిపోయింది. సాంగ్లో అతని ఫైర్ చూస్తుంటే ఇండస్ట్రీ మొత్తాన్ని తగలబెట్టేసేలాగుంది. ఎగ్జాక్ట్గా ఈ లైన్స్ అయితే నాకు సాంగ్ చూస్తున్నంతసేపు మధ్యలో మెదిలాడాయి అనమాట. సాంగ్ యాక్చువల్గా 6 PM రావాలి. ఒక 40 సెకండ్స్ లీక్ అవ్వటం ద్వారా ముందుగానే సాంగ్ పెట్టేశారు. ఇప్పటిదాకా నేను సాంగ్ చూస్తూనే ఉన్నాను. రివ్యూ కూడా అందుకే లేట్ అవుతుంది. సో నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట సాంగ్ అనేది. అండ్ ఇందులో ప్లస్సెస్ అండ్ మైనస్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత మన ఫ్యాన్స్కి ఎలా అనిపించిందో కూడా దాని గురించి కూడా అయితే మాట్లాడుకుందాం. సో ప్లస్ అండ్ మైనస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ప్లస్ వచ్చేసరికి తమన్ గారు మ్యూజిక్ హైలైట్గా ఉంది. ఆ ట్యూన్ అనేది క్యాచీగా ఉంది. అందులో వైబ్ ఉంది. సో ఆ వైబ్ ఉంటే ఇప్పుడు ఎంత పెద్ద ట్రెండ్ అవుతుందో తెలిసిన విషయం కాదు. ఇప్పటికే చాలా రికార్డ్స్ ఆల్రెడీ బద్దలు కొడుతుంది. బద్దలు కొట్టిన తర్వాత రికార్డ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి లుక్స్. ఈ సాంగ్లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జపాన్ నుంచి ముంబైకి అడుగు పెట్టిన తర్వాత తన ఫైర్ అనేది స్టార్ట్ అయ్యిద్ది అనమాట. అప్పుడు ఒక్కొక్క శత్రువుని ఏరాస్తున్నప్పుడు వచ్చే సాంగే ఈ సాంగ్ 5 స్టార్ సాంగ్. సో ఇది బ్యాక్ డ్రాప్లో వస్తూ ఉండిద్ది అనమాట. సో ఈ సాంగ్కి ఎంతమంది పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ సాస్ వచ్చి పడిపోతారో లెక్క పెట్టుకోలేము. సో అదైతే ప్లస్ పాయింట్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే. అండ్ థర్డ్ వచ్చేసరికి సుజిత్ గారి టేకింగ్ అండ్ ఈ వీడియో ఎడిటింగ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇది యూత్ని బాగా ఆకట్టుకునిద్ది. ఎస్పెషల్లీ 18 to 22 years మధ్యలో ఉంటారు. ఫ్రీ ఫైర్ ఆడేవాళ్ళు, పబ్జీ ఆడేవాళ్ళు, వాళ్ళ అలాంటి స్టైల్ ఆఫ్ ఎడిటింగ్ అయితే ఇందులో ఉంది. అది బాగా ప్లస్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్ యూనిక్. ఈ సాంగ్ అనేది ఇంతకుముందు సాంగ్స్ లాగా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది. ఇందులో మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి జపనీస్ లిరిక్స్. సో జపనీస్ వాళ్ళ చేత అయితే రాపిచ్చారనమాట. నాకు తెలిసి ఈ సినిమా జపాన్లో కూడా జపనీస్ లాంగ్వేజ్ డబ్బై రిలీజ్ అయిద్దని అనుకుంటున్నాను. చూద్దాం అది ఎంతవరకు కరెక్ట్ అయిద్దో లేదో. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. జపాన్లో ఈ మూవీ జపనీస్ లాంగ్వేజెస్లో రిలీజ్ అయిద్ది అనుకుంటున్నారా లేదా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెగిటివ్ పాయింట్స్ మాట్లాడుకుంటే నెగిటివ్ పాయింట్స్ అంటే నాకేమనిపించలేదు. ఫస్ట్ ఒక చిన్నగా ప్లెయిన్గా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత సమన్ గారు హైలో తీసుకెళ్లారనమాట. సో హైలో తీసుకెళ్ళి అలాగే మెయింటైన్ చేశారు. సో అంతే, నెగిటివ్ పాయింట్స్ అయితే పెద్దగా అనిపించలేదు. సో ఇవి ఇందులో సాంగ్లో ఉన్న ప్లసెస్ అండ్ మైనస్. ఇంకా ఫ్యాన్స్కి ఈ సాంగ్ ఎలా అనిపించిందో నేను చెప్తాను యాజ్ ఏ ఫ్యాన్గా. సో నాకు సాంగ్ చూస్తున్నంతసేపు ఇది కదా మనం మిస్ అయింది, ఈ వింటేజ్ లుక్ కదా మిస్ అయింది, ఇటువంటి సాంగ్స్ ఎక్కడికి పోయినాయి, పంజాలో ఉన్న సాంగ్ మాదిరి కన్నా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ ఎంతైతే వైబ్నిచ్చిందో అప్పట్లో ఇది అంత వైబ్నిచ్చింది. ఖుషీలో మూవీ హిందీ సాంగ్ ఏ మేరా జహాన్ ఎంతైతే వైబ్ ఇచ్చిందో ఈ జపనీస్ రిలిక్స్ అంతైతే వైబ్నిచ్చింది అనమాట. అంతకు మించే ఇచ్చింది. సో ఈ సినిమాతో అయితే ప్రతి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సగర్వంగా కాలర్ ఎగరేసి సాంగ్ గురించి అయితే ప్రమోట్ చేసుకోవచ్చు. 110% నేనైతే రాసిస్తున్నాను అనమాట. సో ఈ రేంజ్లో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. మీరేమంటారో కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. మీకు సాంగ్ ఎంత హైప్నిచ్చిందో కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. సాంగ్ చూసిన తర్వాత ఒక పవర్ఫుల్ డైలాగ్ అనిపించింది కదా ఆ సాంగ్ని చూసి. అలాంటి వన్ వర్డ్ డైలాగ్ ఏమైనా ఉన్నా కానీ కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. సో ఈ సినిమా అనేది ఇప్పటిదాకా వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇంతకుముందు తమిళ మూవీస్ వచ్చినాయి కదా, లియో, బీస్ట్, ఖైదీ, విక్రమ్, జైలర్ అండ్ కేజీఎఫ్,
వీటిని మించిపోయే విధంగా ఉండిద్దని అనిపిస్తుంది అనమాట. ఆ స్లో మోషన్ సాంగ్లో, వీడియో సాంగ్లో ఇప్పుడు మనకి రిలీజ్ అయిన దానిలో ఒక కారు వచ్చి పాములాగా మారింది చూసావా, అప్పుడు వచ్చే జపనీస్ లిరిక్స్ ఉంటుంది భయ్య, అసలు మైండ్ దొబ్బిద్ది అనమాట. అందులో పవన్ కళ్యాణ్ గారు స్లో మోషన్లో కారు దిగుతూ లేదా గన్ పేలుస్తూ లేదా ఫైట్ సీక్వెన్స్లో కటానా పట్టుకొని నరుగుతుంటే అప్పుడు ఆ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తే ఆ సీన్ ఎంత పండిద్ది. అండ్ ఇంకోటి 3 minutes ఆఫ్ టైంలో ఆ సముద్రం పక్కన నడుస్తూ ఉంటాడు కదా, అప్పుడు ఫ్యాన్ గచ్చరైతే ఇస్తాడనమాట ఇలాగా. సో ఆ ఒక్క షాట్కి ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ 1000 రూపాయలు అలా ఇచ్చేసి వచ్చేస్తారు. సో అదైతే కన్ఫామ్ అనమాట. నాకు సాంగ్ చూస్తున్నంతసేపు నా బ్లడ్ రగిలిపోయిందనమాట. బీపీ చెక్ చేస్తే 150, 190 ఉండిద్ది. సో అలా రేంజ్లో అయితే నాకు అనిపించింది. ఇప్పటికి కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ సాంగ్ చూస్తుంటే. సో ఇంత హై లెవెల్ అయితే ఫీల్ అయ్యాను. దీనికి అంతటికి కారణం సుజిత్ గారు. సో హ్యాట్స్ ఆఫ్ సుజిత్ గారు, మంచి మూవీ ఇవ్వబోతున్నారు. ఇది తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ అండ్ జపనీస్ లాంగ్వేజ్లో కూడా ఇది మంచి హిట్ అయితే అవ్వబోతుంది. ఎందుకంటే జపనీస్ యాక్టర్స్ ఇందులో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి. సో మీకు ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్ ఏంటో మళ్ళీ ఇంకొకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మూవీ కలెక్షన్స్ 2000 కోట్లు దాటుతుందా లేదా, దంగల్ యొక్క రికార్డ్ బ్రేక్ చేస్తుందో లేదో కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ హైప్ తోటి ఈ వీడియోతోనైతే ఎండ్ చేస్తున్నాను అనమాట. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.